ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి ఐక్య వేదిక సమావేశానికి విచ్చేసినటువంటి అన్ని సభ్య సంఘాల ప్రతినిధులకు, కార్యకర్తలకు, మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఒక రాష్ట్ర బాధ్యులుగా మేము గత 30 వారాలుగా అనేక సమావేశాలకు వెళ్ళి మన ఉపాధ్యాయుల వాణిని మేము వినిపించడం జరిగింది. కానీ ఏదైతే మా దగ్గర తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ని అన్నీ కూడా ఒక 20 వారాలు గడిచిన తర్వాత డిస్ప్లేలో మాకు చూపడం జరిగింది. అది కూడా ఏ విధంగా అంటే, మేము ఏదైతే అన్ని సంఘాలలో 2 రకాల అభిప్రాయాలు, ఒకటి అందరూ కూడా అన్ని సంఘాలు కూడా ఏకాభిప్రాయంతో వచ్చినటువంటి అంశాలను కానీ, అదేవిధంగా అది ఒక 95% అంశాలలో అన్ని సంఘాలు కూడా ఏకాభిప్రాయంతో ఇచ్చినటువంటి సూచనలు కానీ, లేదు ఒక సంఘాల మధ్యలో ఒక 5%లో వివిధ రకాల భిన్నాభిప్రాయాలు వచ్చిన అంశాలుగా రెండింటిగా చూసుకున్నట్లయితే కూడా ఏకాభిప్రాయంతో ఇచ్చినటువంటివే 95%. కానీ ఒక 20 వారాలు జరిగిన తర్వాత ఆ డిస్ప్లేలో మాకు చూపెట్టిన విధానంలో మేము చెప్పినటువంటి అంశాలు ఏది కూడా దాంట్లో కనిపించలేదు. మేమందరూ కూడా క్వశ్చన్ చేసాం, ఏం సార్ ఇది ఎందుకోసం మమ్మల్ని పిలిపించారు, అసలు ఏం జరుగుతోంది, మీరు చాలా ప్లాన్డ్గా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఏదైతే ఉపాధ్యాయ సంఘ నాయకులతో చర్చించినట్లుగా చర్చలు జరిపి మీ ఉద్దేశానుసారంగా మీరు జీవోలు తయారు చేసుకొని మీరు ఫ్రేమ్ చేసుకునేటట్లయితే ఆ నింద మేము ఉపాధ్యాయ సంఘ నాయకులుగా బాధ్యులుగా మేము గ్రౌండ్ లెవెల్లో మేము సమాధానం చెప్పలేని పరిస్థితి మాకు కల్పించారు. అది కూడా ఏ విధంగా అంటే, ఇప్పుడు రేపు పోయి మాకు ఇదన్నీ కూడా చెడు జరిగే సమయంలో మేము వాళ్ళని ఒక ఉద్యమానికి మేము పిలిపించిన సందర్భంలో కూడా వాళ్ళు మాకు వెన్నుదన్నుగా ఉండే పరిస్థితి లేకుండా మీరు ప్లాన్ చేస్తున్నారని మేము గట్టిగా నిలదీశాం. ఎందుకంటే ఉపాధ్యాయ సంఘ నాయకులు ఒప్పుకొని మళ్ళీ ఇవంతా ఇచ్చామని చెప్తే కింద టీచర్లు కానీ, మన సంఘ నాయకులు కానీ, జిల్లా వాళ్ళు కానీ వీళ్ళు మాకు సపోర్ట్ చేసే అవకాశం చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే మీరు కూడా మమ్మల్ని ప్రశ్నించే అవకాశం మేమే కల్పించిన వాళ్ళు అవుతామని చెప్పి మేము ఆ రోజే గుర్తించి మేము ఈ విషయాన్ని స్పష్టంగా మేము తెలియజేయడం జరిగింది. ఏదైతే మేము ఏకాభిప్రాయంతో చెప్పినటువంటి అంశాలనైనా కూడా మీరు ఖచ్చితంగా మాకు తీసుకుని వచ్చే విధానం ఉంటేనే చూడండి, లేదంటే అప్పుడు ఒకటి అన్నారు, ఇది చర్చలే కానీ నిర్ణయాలు కాదన్నారు. చర్చలే కాదన్నప్పుడు మా దగ్గర తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ని ఆడ మాకు కనిపించకపోతే డిస్ప్లేలో మా ఫీడ్బ్యాక్ అంతా ఎందుకు తెల్లవారితో 10 గంటల పోయి కూర్చొని సాయంత్రం 4 గంటల వరకు 30 శుక్రవారాల్లో ఒక్క పూట కూడా మేము మధ్యాహ్నం భోజనించలేదు. ఎవరు కూడా 4 వరకు మినిమం, అంటే 10 నుండి. ఈ విధంగా మేము మా సూచనల సలహాలు గ్రౌండ్ లెవెల్లో తీసుకుని మనం ఇస్తే ఆడ నిష్ప్రయోజనంగా మాకు అనిపించింది. మామూలుగా గానైతే ఏదైతే ఉపాధ్యాయ సంఘాలతో తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ని జీవో రూపంలో తీసుకొని వచ్చేటప్పుడు దాన్ని ఒక మినిస్టర్ గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాతో మీటింగ్ ఏర్పాటు చేసి దాని మీద తుది నిర్ణయాలు సంఘ బాధ్యులకు చెప్పి దాన్ని ఒక జీవో రూపంలో ఇచ్చేటటువంటి ఆనవాయితీ అనేది మనకు స్పష్టంగా తెలుసు. కానీ వీళ్ళు మన దగ్గర చర్చల్లో పాల్గొన్నారే కానీ మన అభిప్రాయాలను తీసుకోవాలని కానీ, మన అభిప్రాయాలతో వాళ్ళు ఏకీభవించిన అంశాల్లో కూడా వాళ్ళు మనకి ఏమాత్రం కూడా దాంట్లో జీవోలో కూడా లేకుండా పోయింది. ఇప్పుడు చాలా మంది బాధ్యులు కూడా కింద మన వాట్సాప్ గ్రూప్లో చూస్తున్నాం, సామాన్య టీచర్లకి తెలీదు. ఎందుకంటే మన ప్రతినిధులు అక్కడ వెళ్తున్నారు, మనకు మేలు జరుగుతుందనే భావంతోనే మీరు మాకు అనేక రకాల సమస్యలు మా దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని నమ్మి మీరు ఇక్కడ ఉన్నారు. కూడా ఏకతాటి పైన మేము వినిపించాం. వాస్తవానికి వాళ్ళు అన్నీ నోట్ చేసుకున్నట్టుగానే వాళ్ళ భావాలు ఒక 20 వారాలు మాకు ఎట్టి పరిస్థితుల్లో తెలియనిలేదు. మాకు 20 వారాల తర్వాత డిస్ప్లేలో పెట్టినప్పుడు మాత్రమే మాకు తెలిసింది. ఏది కూడా ఒకే ఒక అంశం కూడా మేము తీసుకొచ్చిన అంశాల్లో ఒక అంశం కూడా దాంట్లో లేదు. అవన్నీ కూడా మన విద్యారంగానికి వ్యతిరేకంగా, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఉండేటటువంటి పరిస్థితిని మనందరూ కూడా గమనిస్తున్నాం. మరి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా గతంలో 2 సార్లు
బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే గత శుక్రవారం కన్నా ముందు. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత కొంత మల్లగొల్లాలు పడి మళ్ళీ సమావేశంలో కూర్చోవలసినటువంటి పరిస్థితి. మరి మూడవసారి ఈ శుక్రవారం రోజు చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడకూడదు. అందరూ ఏకపక్షంగా మనమందరం కూడా ఏకగ్రీవంగా మనమందరం కూడా నిర్ణయం తీసుకుని బహిష్కరించాలని నిర్ణయం తీసుకుని మరి సోదర సంఘాల యొక్క పెద్దలు మాకన్నా వయసులో కావచ్చు, ఉద్యమంలో కావచ్చు, వారందరి యొక్క సూచనల మేరకు మరి శుక్రవారం అయితే మన ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా విజయవంతం అయ్యాయి, విజయం సాధించాయనేసి, అలాగే ఒక సాధారణ ఉపాధ్యాయుని యొక్క దృష్టిలో ఉపాధ్యాయ సంఘాలు ఇంకా బతికే ఉన్నాయి, ఉపాధ్యాయ సంఘాలు మన కోసమే ఉన్నాయనేటటువంటి ఒక నమ్మకాన్ని కలిగించామనేటటువంటి విషయాన్ని ఈరోజు మీకు అందరూ కూడా తెలియజేస్తుంది. మరి 30 సమావేశాలు పూర్తయ్యాయి. 30 సమావేశాల్లో కూడా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ గురించి బాగా చర్చించినప్పటికీ మనం ఏం చెప్తున్నా కూడా మనం ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల వ్యవస్థ గురించి మనం కనుక గమనించినట్లయితే ఫౌండేషన్ స్కూల్ అనేది అది చచ్చిపోయేటటువంటి స్కూల్. ఎప్పటికైనా కూడా 1 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో అది మూతపడిపోయేటటువంటి స్కూల్. ఆ ఫౌండేషన్ స్కూల్ 117 జీవోలో తీసుకొచ్చారు. 117 జీవో రద్దు చేసినప్పుడు ఆటోమేటిక్ ఫౌండేషన్ స్కూల్ కూడా రద్దు అవ్వాలి. 3 అంచెల ప్రాథమిక పాఠశాల వ్యవస్థ ఏదైతే 3 అంచెల పాఠశాల వ్యవస్థ ఏదైతే ఉందో ప్రాథమిక పాఠశాలలు ఉండాలి, తర్వాత ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉండాలి, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి, ఆ తర్వాత హై స్కూల్ ప్లస్ అని మనం తీసుకొచ్చాం. దాన్ని మనం ఆహ్వానిస్తున్నాం. మరి ఈ రకమైనటువంటి వ్యవస్థ ఉండాలని మనం కోరుతున్నప్పటికీ రకరకాలుగా మోడల్ ప్రైమరీ స్కూల్ పేరు చెప్పి మోడల్ ఎక్కువ ఫౌండేషన్ స్కూల్ చేసేసి 3, 4, 5 తరగతులందరూ కూడా ఉపాధ్యాయుల మన తల్లిదండ్రుల యొక్క తీర్మానాలకు వ్యతిరేకంగా అధికారులు యొక్క ఒత్తిడితో ఎంఈఓలు కావచ్చు, డివైఓలు కావచ్చు, వాటన్నింటినీ ఏదో ఒక పాఠశాలలో తీసుకుని 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లను కూడా వాటన్నింటిని కూడా బలవంతంగా అక్కడ చొప్పించి మన ఫౌండేషన్ స్కూల్స్ని పెట్టి భవిష్యత్తులో ప్రాథమిక పాఠశాల అనేది లేకుండా చేసేటువంటి పరిస్థితిని ఈరోజు అధికారులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మోసం చేస్తే వారు వీరు అవుతారనేటటువంటి సామెత మనందరికీ తెలిసిందే. ఈ ప్రభుత్వంతో ఉపాధ్యాయ సంఘ నాయకులతో స్నేహపూర్తిగా 30 వారాల పాటు ప్రతిరోజు చర్చించారు. చివరికి ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కోసం తీసుకున్న నిర్ణయాలు కొద్ది మాత్రమే తీసుకున్నారు. ఉపాధ్యాయుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలను పరిష్కారం చేయమని చెప్పేసి మన ప్రతినిధులు అక్కడ పోయేసి అక్కడ తమ వాణిని వినిపించారు. అయితే అదే అరణ్య రోదనగానే మిగిలిపోయింది. ఏదేమైనప్పటికీ ఇప్పటికి కూడా మనం సైలెంట్గా ఉన్నామంటే మన నెత్తిన మనమే చెత్తేసుకున్నట్టు. ఇప్పుడైతే మన గిరిప్రసాద్ రెడ్డి గారికి, బాలాజీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి 1,70,000 మంది ఉపాధ్యాయులందరినీ ఒక ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రధానమైనటువంటి భూమికి ప్రదర్శించారు. మీకు ప్యాప్టో సంఘ పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం సార్. జెండాలు ఏమైనా, అజెండా ఏదైనా, విద్యా వ్యవస్థ ఉంటేనే మనం ఉంటేనే మన సంఘాలు అనేటటువంటి ఆలోచనతో ముందుకు రావడము మేము అభినందిస్తూ, మాకైతే చాలా సంతోషము. ఈ నెల 21వ తేదీన చిత్తూరు జిల్లా డిఓ కార్యాలయం ముట్టడి ఉంది. 21వ తేదీ వరకు వేచి ఉండాల్సిన పని లేదు. రేపటి రోజునే రాష్ట్రంలో 13 జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు రేపు సెక్రటరీ గారి ముందు ప్రవేశపెట్టి ఐసులో పైసులో తేల్చండి అని చెప్పేసి అనేటటువంటి వాయిస్ వినిపిస్తారనేటువంటి గట్టి భరోసా మాకుంది. ఆ రకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి గిరి గారు, బాలాజీ గారు ఒక మంచి సువర్ణావకాశము, వారికి తెలియజేయండి. మన దూతగా మీరు అక్కడ ప్రభుత్వానికి తెలియజేయండి. వింటే ఒక రకం, వినకపోతే గుణపాఠం చెప్పడానికి మనందరం కూడా ఐక్యంగా ఉంటామనేటటువంటి విషయాన్ని ఈ ఉపాధ్యాయ లోకానికి తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ ఈరోజు మన పక్కనే తమిళనాడు, ఇటువైపు అనంతపురంకు సంబంధించినటువంటి కర్ణాటక, శ్రీకాకుళంకు సంబంధించినటువంటి ఒరియా, ఆ రాష్ట్రాల్లో భాషలను మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. తమిళ మీడియము, కన్నడ మీడియము, ఒరియా మీడియంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఉర్దూ మీడియం కూడా మాతృభాషగా ఉన్నటువంటి మిత్రులకు ఉర్దూ మీడియాన్ని కూడా బోధన చేస్తుంది. మరి 26 జిల్లాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు సంబంధించి తెలుగు పాఠశాలలు లేకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి సంఘటన. ఇది బాధాకరము. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వము తెలుగును నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి అనేటటువంటి గట్టి వాయిస్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన వాళ్ళు ఈరోజు తెలుగును కనుమరుగు చేసేటటువంటి ప్రమాదకరమైనటువంటి గంటికలు మోగే సందర్భంలో వారు ఇప్పటికైనా ఆలోచన చేసి ఏదైతే మన రాష్ట్ర నాయకులు చెప్పారో ఆ రకంగా కనీసం మండలానికి ప్రధానమైనటువంటి పాఠశాలల్లో 2 సెక్షన్లు 3 సెక్షన్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో తెలుగును మీరు ప్రవేశపెట్టండి. సమాంతర మీడియం అనేది మన జన్మ హక్కు. ఆ సమాంతర మీడియంలో బిడ్డ చదువుకుంటేనే మిగతా భాష పైన ఒక పట్టు అనేది వస్తుంది. ఆ రకంగా తెలుగును తప్పనిసరిగా ప్రవేశపెట్టాలి.
కిరణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 చిత్తూరు జిల్లా అధ్యక్షులు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఉపాధ్యాయ సంఘ నాయకులతో ఒక్కసారి కూడా చర్చకు పిలవకపోవడం చాలా బాధాకరమైన విషయము. మరి ఆ విధంగా నిన్న జరిగినటువంటి సమావేశాన్ని అన్ని సంఘాలు కలిసి బాయ్కాట్ చేయడం అనేది ప్రభుత్వము ఉపాధ్యాయ వ్యవస్థ పట్ల, విద్యా వ్యవస్థ పట్ల ఎన్ని సమస్యలు ఉన్నాయో అర్థం చేసుకోకుండా మరి ఏదైతే సమస్యలను తీర్చాల్సినటువంటి బాధ్యత తనపై ఉన్నప్పటికీ కూడా నోచుకోకుండా మరి ఉపాధ్యాయ బదిలీలు చేపట్టడం అని చేయడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. సో ఆ విధంగా రేపు జరగబోయేటటువంటి సమావేశంలోనైనా ఏదైతే అన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికగా 14 డిమాండ్లతో కూడినటువంటి ఒక అజెండాను ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు. మరి ఆ విధంగా అందులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి రేపు జరగబోయేటటువంటి చర్చల్లో కూడా ప్రభుత్వము ఉపాధ్యాయ సంఘ నాయకులకు అనుకూలంగా, సానుకూలంగా స్పందించకపోతే మరి ఏదైతే అజెండాలో మేము తెలియజేస్తున్నామో 21వ తారీఖు అన్ని జిల్లాల విద్యాశాఖ కార్యాలయం ముట్టడి, మరి అదేవిధంగా 23వ తారీఖు కమిషనర్ గారి కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తూ ధర్నాకు దిగడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.